దిస్ ఇస్ యశు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను నాకున్న టాలెంట్ అండ్ అలాగే నాకు తోచినవి ఏదో నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, ఈ మధ్యన సోషల్ మీడియాలో మనకి హల్చల్ చేస్తున్న కంపెనీ ఒకటి ఉంది. సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏంటి అనుకోవచ్చు, బట్ మనకి ఫ్రెండ్స్ ద్వారా మా కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి, మీరు వచ్చి జాయిన్ అవుతారా అని చెప్పేసి అండ్ ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసెంజర్లో మనకి చాలా వస్తూ ఉంటాయి ఇలాంటివి. సో ఈ కంపెనీ గురించి నేను మీకు పూర్తిగా చెప్తాను. అసలు ఆ కంపెనీ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో అక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ అసలు ఆ కంపెనీలో అనేది మనకి ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు మనల్ని అని చెప్పేసి చాలామందికి చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ ఏం పడకుండా మొత్తం డీటెయిల్గా క్లారిటీగా నేను అక్కడ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటి, మనకి ఫుడ్ కానీ రూమ్ కానీ శాలరీ కానీ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అనేది నేను పూర్తిగా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో మళ్ళా అనేది ఈ కంపెనీ గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను, బట్ ఏవేవో వస్తున్నాయి కానీ పర్టికులర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట. సో నాకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్ కనుక. సో దీంట్లో నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పర్టికులర్గా చేస్తున్నాను అనమాట. సో మీరైతే జాగ్రత్తగా వినండి. లెట్స్ స్టార్ట్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ చాలా మందికి ఏంటంటే ఈ కంపెనీ యొక్క నేమ్ తెలుసుకోవాలని చాలా మందికి ఆత్రతగా ఉంటుంది కదా. సో సరే IFFT మల్టీ ఎథనిక్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. కంపెనీ నేమ్ ఏంటంటే IFFT మల్టీ ఎథనిక్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీతో చెప్తాను అన్నాను కదా. సో ఓకే, అండ్ కంపెనీ ఎస్టాబ్లిష్ డేట్ ఏంటంటే 29/3/2019లో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అండ్ కంపెనీ ప్రొడక్ట్ అంటే చాలా కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క కంపెనీ పరంగా తీసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ల్యాబ్ సైడ్ వెళ్తాం పీజీ చదివి, ఆ కంపెనీలు ఏముంటాయి, మనం అంటే రసాయనాలు కలుపుతూ ఉంటాం కదా. సో అలా చేయాలి. ఒక్కొక్క కంపెనీకి వచ్చేసి ఒక్కొక్కటి. ఒక కంపెనీ వచ్చేసి అండ్ అంటే షూస్ లాంటివి తయారు చేయడం, లేకపోతే ఇంకొక కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అవి ప్యాక్ చేయడం. సో ఒక్కొక్క కంపెనీకి వచ్చేసి ఒక్కొక్క పర్టికులర్ పని ఎలా ఉంటుందో, సో ఈ IFFT మల్టీ ఎథనిక్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి వచ్చేసి వర్క్ ఏంటంటే, చాలా మందికి వర్క్ తెలీదు ఈ కంపెనీలో. ఆ వర్క్ ఏంటంటే గార్మెంట్స్ అండ్ యాక్సెసరీస్ అంటే కంపెనీ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. ఓకే, సో ఈ కంపెనీ బ్రాండ్స్ అంటే గో ఫ్యాషన్ మెన్స్ వేర్ అండ్ మిరాచి ఉమెన్స్ వేర్ అండ్ IFFT పోలో టీషర్ట్స్ అండ్ జొర్రా అండ్ 3 పీసెస్ డ్రెస్సెస్ ఇనక్యూ ఆల్ టైప్స్ క్రేజీ క్లాత్స్ అనమాట. సో ఈ కంపెనీ అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇవి మనం వేసుకునే దుస్తులు అనమాట. ఓకే, అండ్ ఈ కంపెనీ ఇవి ప్రొవైడ్ చేస్తుంది. ఇవి మనకి అసలు సపోజ్ ఇది ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకునేట ముందు మనకి చాలా మందికి ఏంటంటే మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు మెసేజ్ చేస్తారు, మనకి కంపెనీ వేకెన్సీస్ ఏంటి, అసలు చాలా మందికి ఇది డౌట్ రావచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుందంటే, వాళ్ళు మనకి సపోజ్ కాంటాక్ట్ అవుతారు. ఎలా? ఫేస్బుక్ మెసెంజర్లోనే తీసుకుందాం ఉదాహరణకి. సో ఆ మెసెంజర్లో మనకి ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ ఏమవుతుంది, వీళ్ళు అక్కడ ఆల్రెడీ అక్కడ చేస్తున్న వాళ్ళు, సో మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. అండ్ బ్రో ఇలా మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, మీరేమన్నా సరే జాయిన్ అవుతారా అంటే, ఓకే మనం కూడా ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటాం కనుక, సో ఓకే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వెళ్ళి జాయిన్ అవ్వాలి, మనకు కూడా శాలరీ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో మనమైతే అక్కడికి వెళ్ళి జాయిన్ ఓకే బ్రో వస్తామని చెప్పి అంటాం. సో వాళ్ళు ఓకే మనకి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని, సో మీ రెజ్యూమ్ అనేది పెట్టండి అంటారు. అంటే ఆధార్ కార్డ్ కానీ లేకపోతే సంథింగ్ వాళ్ళు అడుగుతారు కొన్ని, అవి పెట్టమంటారు సర్టిఫికెట్స్. సో మనం ఆ సర్టిఫికెట్స్ ఏంటంటే ఒరిజినల్ కాకుండా మామూలుగా జిరాక్సెసే పెడతాం అనమాట. ఓకే డన్. అండ్ అది రెజ్యూమ్ అనేది మనకి ఒక 1 వీక్లో ఆర్ అలా సెలెక్ట్ అవుతుంది. సో ఆ సెలెక్ట్ అయినప్పుడు మనకి వాళ్ళు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి ఓకే మీరు ఈ డేట్లో రావాలి, ఈ రోజు రావాలి, పలానా రోజు రావాలని చెప్తారు. ఓకే మీరు అక్కడ నుంచి ఓకే అని చెప్పేసి అంటారు. సో మనకు కంపల్సరీగా బెల్ట్ అండ్ ఫార్మల్ షూ, నేను ఇప్పుడు పిక్ చూపిస్తాను చూడండి, ఇలాంటివి అనేది కొనుక్కోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం అంటే సపోజ్ ఒక
తెనాలి నుంచి వెళ్తున్నారే అనుకోండి. సో, తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి మనకి ట్రైన్స్ అవన్నీ వాళ్ళు చెప్తారు. సో, ఆ ట్రైన్ కరెక్ట్‌గా చూసుకొని మెన్షన్ చేసుకొని ఆ ట్రైన్ ఎక్కి సో, మీకెవరైతే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఎవరైతే రమ్మన్నారో వాళ్ళు మీరు కంపెనీ దగ్గరికెళ్ళి మీరు జీవితాంతకాలం చేసుకున్నా ఓకే. సరే ఎలా అన్నా ఉన్ని మీకు అప్పుడు దాకా తను మీ అప్లైనర్ అంటారు. సో, తనెప్పుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. తను ఎప్పుడు మీ వెనకమాల ఉంటూనే ఉంటాడనమాట. అండ్ మీరు రూమ్‌కెళ్ళిన దాకా తను చూసుకుంటాడు. అక్కడికి రూమ్ దగ్గరికెళ్ళిన తర్వాత మీరనేది 2000 అనేది పే చేయాలనమాట. ఎందుకంటే మీ అక్కడ ఫార్మ్ ఫిలప్పింగ్ అనేది ఉంటుంది. రూమ్‌ది ఒకటి అండ్ కంపెనీది ఒకటి 2 ఉంటాయన్నమాట. సో, వాటికి అండ్ మీరు 5 డేస్ ఉంటారక్కడ. 5 డేస్‌లో ఫుడ్‌కి అండ్ అలాగే ఏమంటారు దాన్ని రూమ్‌కి పే చేస్తున్నట్టనమాట. ఫుడ్‌కి, రూమ్‌కి 5 డేస్. 5 డేస్‌కి 2000 ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో, అక్కడ 4 డేస్ మనకి క్లాసెస్ ఉంటాయి. అది ఆ వర్క్ అనేది చెప్తారనమాట మనకి. ఫిఫ్త్ డే ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుందనమాట. అది డన్ అవ్వాలి. సో, ఆ 5 డేస్‌కి మాత్రమే 2000 పే చేపించుకుంటారు మీ చేత. అండ్ అసల ఫుడ్ కానీ, అది కానీ ఎలా పెడతారు అనేది మనం చూసుకున్నట్లయితే అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫుడ్ అంటే మార్నింగ్ పూట టిఫిన్ అనేది పెడతారు. ఆ 5 డేస్‌లో మార్నింగ్ పూట టిఫిన్ పెడతారు. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అతను ఉంటాడు కదా! సో, జాగ్రత్తగానే చూసుకుంటాడు. మార్నింగ్ పూట టిఫిన్ పెడతారు. అండ్ మధ్యాహ్నం పూట ఏంటంటే మీ యొక్క మనీతోని మీరు అక్కడ తినాలి. ఓకే. మధ్యాహ్నం పూట. సో, మేబీ మీ అప్లైనర్ అంటే మిమ్మల్ని తీసుకెళ్ళే అతను కొంచెం రిచ్ పర్సన్ అయితే మీకు మధ్యాహ్నం పూట తనే ఇప్పిస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవినింగ్ పూట ఫుడ్ ఉంటుందన్నమాట. రూమ్‌లోనే ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ 5 డేస్ మొత్తం మార్నింగ్ పూట టిఫిన్ అండ్ మధ్యాహ్నం పూట మీ అప్లైనర్ రిచ్ అయితే ఫుడ్ ఇప్పిస్తారు. లేదంటేనేమో జస్ట్ మీ మనీతో ఏదైనా టిఫిన్ చేసి కంపెనీ ముందు హోటల్స్ అలా ఉంటాయి కదా! సో, టిఫిన్ చేసి ఊరుకోవడం. అండ్ సాయంత్రం వచ్చేసి మీకొచ్చేసి అండ్ ఇది ఏమంటారు ఫుడ్ అనేది మీకు ప్రిపేర్ చేస్తారు. సో, ఫుడ్ అంటే మరీ అంత టేస్టీగా ఉండిద్దని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే బ్యాచిలర్స్ మనలాగా బ్యాచిలర్సే కనుక ఉండేది అక్కడ. సో, ఆ బ్యాచిలర్సే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కనుక అడ్జస్ట్ చేసుకోవాలి ఆ 5 డేస్. ఫిఫ్త్ డే ఇంటర్వ్యూ అని చెప్పేసాను కదా! సో, ఆ ఫోర్త్ డే 4 డేస్ ఏం నేర్పిస్తారు మీకు అనేది నేను ఇంకో వీడియో పార్ట్ 2 లాగా చేసి ఆ సిస్టమ్స్ అనేవి నేను మీకు చెప్తాను. అంటే ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ వస్తాయి. సో, అవి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఫిఫ్త్ డే ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఆ ఇంటర్వ్యూ రోజు మీరు ఈ 4 డేస్ ఏమైతే చదివారో డే అండ్ నైట్ అండ్ మీరు ఏదైతే కష్టపడ్డారో సో, అది అనేది మీరు ఫిఫ్త్ డే వాళ్ళు అడుగుతారో అప్పుడు మీరు చెప్పాలన్నమాట. అండ్ సరే ఓకే. ఇది ఇలా ఉంటుంది. ఫుడ్ ప్రాసెస్ అండ్ ఇలా మనీ ప్రాసెస్ 2000 పే చేయాలని చెప్పాను కదా! సో, ఫిఫ్త్ డే ఇంటర్వ్యూ చాలా మందికి ఒక డౌట్ అనమాట. సో, ఆ డౌట్ ఏంటంటే సపోజ్ ఫిఫ్త్ డే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అంటే మీ యొక్క బయోడేటా అంటే ఏంటంటే అసలు మీరు చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు అండ్ ఎలాంటి పెయిన్స్ అనేవి అనుభవించారు అవన్నీ అనేది అంటే వాళ్ళ మదిలోకి మీరు పంపించే విధంగా చెప్పాలన్నమాట. సో, ఎందుకంటే మరి ఎవరికైనా కష్టాలు ఉంటాయి కదా! సో, కొంచెం ఇంటర్వ్యూ ఫిఫ్త్ డే అంటే 4 డేస్ మనం చదివింది గుర్తుండాలంటే అక్కడక్కడ మర్చిపోతూ ఉంటాం కదా కొన్ని. సో, ఫిఫ్త్ డే ఏంటంటే కొంచెం అలా ఎక్స్‌క్యూజ్ అనేది చేయాలి వాళ్ళని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, మిమ్మల్ని గమనిస్తారు. ఈ 4 డేస్ లో మీరు ఎలా ఉన్నారు? అసలు మీరు ఉండగలుగుతారా లేదా జీవితాంతకాలం? జాబ్‌కి, బిజినెస్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఎందుకంటే జాబ్ అంటే ఏంటంటే మీరు చేసే వర్క్‌ని బట్టి మీకు సాలరీ ఇచ్చేస్తారు. బిజినెస్ అలా కాదు. పిండుకున్న వాళ్ళకి పిండుకున్నంత అంటే మనీ పరంగా చూసుకుంటే. బట్ అలా అనమాట. దేనికైనా సరే పేషెన్స్ అనేది ఉండాలనమాట. బిజినెస్ పరంగా చూసుకుంటే. అండ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 డేస్ మిమ్మల్ని గమనిస్తారు. ఎలా మీరు అసలు వింటున్నారా? లేదా? మీ షైన్ పోగొట్టడానికి చాలామంది ఉంటారు గదా! అక్కడ. వాళ్ళందరి ముందు వెళ్లి క్లాస్ చెప్పేటప్పుడు మీ యొక్క చెప్పాలనమాట. మీ పేరు గాని అండ్ మీ ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని ఇంగ్లీష్‌లో మెన్షన్ చేయాలి. సో, క్లాసెస్ అయితే తెలుగులోనే ఉంటాయి. డోంట్ వర్రీ. అండ్ అది 10 సిస్టమ్స్ మీద బేస్ అయి ఉంటాయి. ఆ 10 సిస్టమ్సే మీకు ఆ 4 డేస్‌లో అనేది నేర్పిస్తారనమాట. సో, ఆ సిస్టమ్స్ అనేవి మీరు జాగ్రత్తగా వినాలి. అండ్ ఆ సిస్టమ్స్ ఈజీగానే ఉంటాయి. బట్ ఆ సిస్టమ్స్ గురించి నేను వేరే వీడియో చేస్తానని చెప్పాను కదా! సో, తర్వాత చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫిఫ్త్ డే ఇంటర్వ్యూ రోజు చాలా మందికి ఆ ఫిఫ్త్ డే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, ఫిఫ్త్ డే క్లారిటీ అంటే ఏంటంటే ఇంటర్వ్యూ పాస్ అవుతారా లేదా అది పక్కన పెట్టండి. అండ్ మీకు థర్డ్ డే మనీ గురించి చెప్తారు. ఏంటంటే అది మనీ కట్టాలి అనే విషయం మీకు థర్డ్ డే తెలుస్తుంది.
సో అదేంటి మనకి మెసెంజర్‌లో అసలు డబ్బులే కట్ అవసరం లేదన్నారు. 2000 పే చేస్తే చాలన్నారు. ఇక్కడికి రాగానే మనీ కట్టాలంటున్నారు అని చాలామంది ఫేక్ అనుకుంటున్నారు. ఓకే. సో మీకు మనీ గురించి ఫస్ట్ చెప్పేస్తే మీకు ఈ క్లాస్‌లో ఏం వింటారు మీరు? మనీ గురించే చెప్పేస్తే అసలు ఈ కంపెనీ గురించి ఏం తెలుసుకుంటారు? లైఫ్ మీకేం కనపడుతుంది? మీకు అన్ని ఫోన్‌లు ఇప్పుడు నేను యూట్యూబ్‌లో చేసిన మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏదో పైపైన ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను కానీ ఏదో క్లాసెస్ అంతా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే నేను చెప్పలేను కదా మీకు. అది అందుకని చెప్పేసి మనీ గురించి ముందల చెప్పరనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత థర్డ్ డే చెప్తారు మీకు మనీ గురించి. సో, ఆ మనీ పరంగా చూసుకొని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసేయమంటారు. సో, అదంతా కాదు. సో, మనీ గురించి చెప్పిన తర్వాత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో, ఎందుకంటే అది మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? సో, మీకు లైఫ్ కనపడితే తీసుకోవచ్చు. లైఫ్ కనపడకపోతే రిటర్న్ అసలు మీరు తీసుకోకుండా వెళ్ళిపోవచ్చు ఫిఫ్త్ డే ఇంటర్వ్యూలో. సో, మనీ పరంగా చూసుకుందాం. సో, మనీ ఎంత కట్టాలి అనేది చాలామందికి క్వెషన్ మార్క్. ఓకే. నేను చెప్తా. ఫిఫ్త్ డే ఇంటర్వ్యూ పాస్ అవుతారు. ఓకే. పాస్ అయ్యారే అనుకోండి మేబీ. సో మీకు ఆ 4 డేస్ మీకు ఏంటి అనేది ప్రాసెస్ చెప్తారు కదా! మీరు అన్నీ వింటారు కదా! కాలిక్యులేషన్స్ అసలు మీకు ఎంత పెట్టి మనీ పే చేసుకుంటే మనకి ఎంత సాలరీ వస్తుంది? అసలు ఏ ర్యాంక్ తీసుకుంటే ఏ ర్యాంక్ అచీవ్ అవుతుంది అని మీకు అన్ని క్లారిటీ ఇస్తారు. సో అవన్నీ నేను చెప్తే మీకు అసలు ఏం అర్థం కాదనమాట. బట్ అవి మీరు క్లాసెస్‌లో వినాలి. అండ్ ఓకే. ఫస్ట్ మనీ అసలు ఎంత కట్టాలనేది చూసుకుందాం. ఓకేనా? 8,500 అంటే దాన్ని ఇప్పుడు మనం పర్చేస్ చేసుకున్నట్టు. అంటే మనం ఇప్పుడు మనకి అప్లైనర్ ఉన్నారు కదా! తన కింద మనం వెళ్ళాము. సో, అప్పుడు మనం 8,500 కట్టినట్లయితే ఎఫ్‌సి అనే ర్యాంక్ వస్తుందనమాట. ఓకేనా? అది ఎఫ్‌సి. ఓకే. అప్పుడు ఎఫ్‌సికి 8,500 కట్టాలి. ఓకే. అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది 750, 800 అలా వస్తుంది. సో, ఎట్లా 1 మెంబర్‌కి వచ్చేసి అలా జాయిన్ చేసుకోండి. ఓకే. అప్పుడు అండ్ అదే ఎఫ్ఏ అయితేనేమో ఎఫ్ఏ అయితే 45,000 పే చేయాలి. ఎఫ్సి అయితే 8,500 పే చేయాలి. ఇలా అన్నమాట. మనీ గురించి అసలు ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాస్ విన్న తర్వాత. బట్ నేను మనీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవరు చేయలేదు. బట్ అంటే వాళ్ళకి వేరే ప్లాట్‌ఫామ్ లేక. ఆళ్ళు వీటి గురించి ఏం చెప్పరు. జస్ట్ ఫేక్ అంటారు. సో, ఇప్పుడు ఫేక్ ఆర్ ట్రూ అంటే నిజమా ఇది అబద్ధం అనేది నేను మీకు చెప్తాను వినండి. ఇప్పుడు 8,500 పెట్టి మీరు పర్చేస్ చేసుకుంటున్నారు. అంటే మీరు మీ అప్లైనర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఆ స్టాక్‌ని. సో, అప్పుడు మీకు 750 అలా వస్తాయన్నమాట. సో, అలా ఇప్పుడు అది తీసుకున్న తర్వాత మీ కింద కూడా ఒక 5 మెంబర్స్ రావాలి. ఓకేనా? అలా 5 మెంబర్స్ వస్తే మీకనేది ఇన్‌కమ్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనీ లేని వాళ్ళు ఈ ఎఫ్‌సి తీసుకుంటారు. అండ్ మనీ ఉన్నవాళ్ళు 45,000 పెట్టి తీసుకుంటారు. 45,000 పెట్టి తీసుకుంటే ఏమవుతుందంటే మీ కింద 3 ఎఫ్ఏలు వచ్చినాయనుకో అంటే 3 45,000 పెట్టి ముగ్గురు తీసుకున్నారంటే నువ్వు అండ్ ఏమవుతావంటే ఎఫ్‌పిఎం అవుతావు. ఓకేనా? మేనేజర్ అనేది అవుతావు అనమాట నువ్వు. నీ కింద 3 ఎఫ్ఏలు తీసుకుంటే. అలా అనమాట. ఇప్పుడు మనీ గురించి చెప్పాను. సో, ఆ ర్యాంక్స్ ఎలా అచీవ్ అవుతాయి? సో, అలా అంటే ఎఫ్ఏ తీసుకుంటే ఏమవుతుంది? ఎఫ్‌సి తీసుకుంటే ఏమవుతుంది? సో, అవన్నీ మీ క్లాస్‌లో వింటే తెలుస్తుంది. నేనైతే మాత్రం మనీ గురించి ఎఫ్‌సి అంటేనేమో 8,500 ఎఫ్ఏ అంటేనేమో 45,000. సో, పర్చేస్ చేసుకుంటున్నట్టు. సో, మీరు అలా కడుతున్నట్టయితే కాదు. అండ్ బట్ ఒకటి మాత్రం చెప్తాను వినండి. సో, మనీ అనేది మీరు కడుతున్నారు కదా! సో, ఆ కట్టిన దానికి మీకనేది న్యాయం జరుగుతుంది. అన్యాయం అయితే జరగదు. సో, మేబీ మీకు అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ రెస్పెక్ట్ అంటే షూస్ కానీ, బెల్ట్ కానీ అవి వేసుకుంటారు కదా! నీట్‌గా రెడీ అవుతారు. ఎవ్వరైనా సరే అక్కడ రిచ్ ఉండదు, పూర్ ఉండదు. సో, అందరూ ఈక్వల్‌గానే ఉంటారు. అందరూ ఈక్వల్‌గానే చూస్తారు. అండ్ ఏంటంటే మనకి రూమ్స్ కూడా సూపర్‌గా నీట్‌గా ఉంటాయన్నమాట. కానీ ఏంటంటే చాలామందికి అర్థం కాని ఏంటి మనం ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలా? ఎవరైనా వస్తే లేసి నుంచోవాలా? వీళ్ళొస్తే క్లాప్స్ కొట్టాలా? మనకి అని చెప్పేసి మనకి ఏదోలా ఉంటుంది. సో, అలవాటు అయ్యే కొద్దీ మనకి కూడా అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు మనకి కూడా అదే రెస్పెక్ట్ అనేది మనకి ఇస్తారనమాట. ఓకేనా? సో, అంటే బిజినెస్ అంటే అంతే.
కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, అవన్నీ చూసుకుంటేనే డెవలప్ అవుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఎంత మనీ కట్టాలనేది మీకు క్లారిటీ ఇచ్చేసాను కదా. సో మీరు ఆ తర్వాత మీ కింద ఎంతమంది వస్తే బీడిఎం అసలు మెయిన్ ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే బీడిఎం, బ్రాంచ్ డెవలప్మెంట్ మేనేజర్. దీనికోసమే ఆ కంపెనీలో చాలామంది జాయిన్ అవుతారనమాట. సో బీడిఎం దక్కాలి అంటే చాలా కష్టపడాలన్నమాట. అండ్ మేబీ మీ కింద 45 మెంబర్స్ రావాలి బీడిఎం అవ్వాలంటే, ఓకేనా. ఇంతమంది అనేది మీ కింద జాయిన్ అవుతూ ఉంటే సో ఈ జాయిన్ చేసేది ఏంటి అనుకోవచ్చు, మీరు జాయిన్ చేయటం చూడకండి. సో వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు వర్క్ ఆపర్చునిటీ ఇస్తున్నట్టు అనుకోండి, ఓకేనా. సో ఇదేం తప్పేం కాదు కదా. సో బిజినెస్లో మరి పార్ట్నర్స్ ఉంటేనే కదా మనం పై స్టేజ్కి వెళ్ళేది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళంతే కదా. మరి మీరు మనీ పెట్టాలి, వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు వచ్చి కొనాలి, అప్పుడే కదా మనం ఇది 1-2 కడతారు. వాళ్ళు కడితే మేబీ ఒక 100-200 ఒకేసారి కట్టేస్తారు. మరి అవన్నీ సేల్ అవ్వాలి కదా, మరి సేల్ అవ్వాలంటే వాళ్ళ కింద వచ్చి తీసుకోవాలి కదా, అలా అనమాట. అది ఇది సేమ్ కొంచెం అలా అనమాట, ఓకే. సో 45 మెంబర్స్ అలా అవుతూ ఉంటే మీరు బీడిఎం అనే ర్యాంక్ అనేది మీరు పొందగలుగుతారు. సో బీడిఎం అయిన తర్వాత మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్తాను వినండి. బీడిఎం అయిన తర్వాత మేబీ మీ కింద 45 మెంబర్స్ అలా ఉంటారు కదా, మీ కింద వర్క్ జరుగుతుంది కదా, మేబీ 2 lakhs అబౌవ్, అంటే 2,50,000 అబౌవ్ వస్తాయి అనమాట. సో 2 lakhs అటు ఇటు ఖర్చులు కూడా 50,000 అనేది మిగులుతాయి కదా. సో మేబీ మీరు అంచనా ప్రకారం మరీ అంత ఖర్చు పెట్టాలా. సో అలాగే అండ్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు బీడిఎం అయిన తర్వాత మనకి అంటే కొన్ని ప్రాఫిట్స్ లభిస్తాయి అనమాట. సో బీడిఎం అయిన తర్వాత అసలు బీడిఎం అయిన తర్వాత మనకి ఏమొస్తాయి, మనకి ఇంతమంది జాయిన్ చేస్తే మనకి ఏంటి లాభం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో దాని గురించి చెప్తాను వినండి. అసలు బీడిఎం అయితే ఏంటంటే డైమండ్ బిడ్ వస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే బ్యాడ్జ్ అంటే ఇక్కడ పెట్టుకుంటారు కదా, సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ పెట్టుకుంటారు కదా, సో బ్యాడ్జ్ అది అనేది మీకు లభిస్తుంది అనమాట. మొత్తం డైమండ్ స్టోన్స్తో. అది మీ మామ్ చేతి కానీ ఎవరి చేత మీకు ఇష్టం ఉన్న వాళ్ళ చేత పెట్టించుకోవచ్చు. సో అది మీ ఇద్దరుండి పెట్టుకోవడం, లేకపోతే ముగ్గురుని మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కాదు, సో కొన్ని వేల మంది ముందు అనమాట, ఓకేనా. కొన్ని వేల మంది ముందు. సో ఇక్కడ అనేది మీ మొమ్మ అనేది పెడుతుంది అనమాట, అన్ని వేల మంది ముందు, ఓకే. బిజినెస్లో మీరు కానీ డెవలప్ అయితే అది మీకు లభిస్తుంది. అది అన్ని ల్యాక్స్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ బ్యాడ్జ్ అనేది ఇక్కడ పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ టూర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ న్యూ విజన్, అంటే అక్కడ మీకు ఎప్పుడు మీరు బీడిఎం అయితే అప్పుడు ఆ టైంలో ఏ ఐఫోన్ అయితే ఉందో 2 lakhs అని 3 lakhs ఎంతన్నా ఉంది, సో ఆ టైంలో మీకు ఏదైతే ఉందో అది అనేది లభిస్తుంది. అండ్ అలాగే 4th వచ్చి రాయల్ ఫీల్డ్ బైక్, మీకు ఇష్టం వచ్చిన బైక్ తీసుకోవచ్చు ఏదైనా సరే. అండ్ అలాగే 1-3 lakhs అంటే మీకు 1 నుంచి 3 లక్షల లోపు శాలరీ అనేది వస్తుంది అనమాట. అండ్ ఫైనాన్షియల్ రిటైర్మెంట్, అసలు రిటైర్మెంట్ అనేది ఉండదు. ఇంకా మీరు పై స్టేజెస్కి వెళ్తూ ఉండొచ్చు కానీ బట్ ఇంకా తక్కువ లో అనేది మాత్రం ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5% జీపీజీ అనేది ఎక్స్ట్రా వస్తుంది, అవి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఓన్ బ్రాంచ్ అనేది మీకు ఇస్తారనమాట బీడిఎం అయిన తర్వాత. సో అది మీ విలేజ్లో స్థాపించుకోవచ్చు. అండ్ ఎక్కడైనా సరే మీకు ఓన్ బ్రాంచ్ అనేది ఇస్తారు, అప్పుడు మీరు అక్కడ ఆ బ్రాంచ్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకున్నారో అలా మీ కింద అనేది వీళ్ళు మీ కింద కంపెనీ అనేది వస్తారనమాట, మీ కింద అనేది ఉంటారనమాట, ఓకేనా. సో ఇదనమాట. ఇప్పుడు ఎఫ్సి అంటేనేమో 21%, ఎఫ్ఏ అంటేనేమో 30%, అండ్ ఎఫ్ఏఎం అంటేనేమో 39%, అంటే మేనేజర్ అవడానికి. సో అది అనేది ర్యాంక్ అక్కడ మనీ ఇటువరకు ల్యాక్స్లో ఉండేదంట, సో అది అయితే ఇప్పుడు లేదు. అండ్ బీడిఎం అయితేనేమో అది కూడా 42% అనమాట. సో ఇవన్నీ నేను నెక్స్ట్ మీ క్లాస్లో అసలు ఏంటి, అసలు ఎలా పర్చేస్ చేసుకోవాలి, సో ఈ 10 సిస్టమ్స్ అంటే ఏంటి అనేది నేను వీడియో పార్ట్ 2లో చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట. వీటి కింద మీరు ఎఫ్సి తీసుకుంటే 8,500, ఎఫ్ఏ తీసుకుంటే 45,500 పెట్టి తీసుకోవాలన్నమాట. సో మనీ గురించి అయితే నేను క్లారిటీ ఇచ్చేసాను మీకు. చాలామందికి ఎంత మనీ కట్టాలి, అసలు మనీ తీసుకుని ఏం చేస్తున్నారు అనుకోవచ్చు. సో మీరు మనీ ఎవరికి ఇవ్వట్లేదు, మీరు పర్చేస్ చేసుకుంటున్నారు, ఓకేనా. సో వాళ్ళ కింద ఇప్పుడు మీరు 45,000 కట్టారనుకోండి, ఇప్పుడు మీ కింద మిమ్మల్ని తీసుకెళ్లారు కదా అప్లైనర్, తనకి 45,000 కడితే తనకి దాంట్లో నుంచి మేబీ ఒక 8,500, అంటే మేబీ 8,500. అండ్ ఎఫ్సి తీసుకుంటే నేమో 720, అలా మేబీ 3 మెంబర్స్ తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇన్కమ్. అంటే మేబీ ఒక 12,000 లోపు వస్తుంది మీ కింద మాత్రం ఎఫ్ఏ తీసుకుంటే 45,000 పెట్టి, ఓకేనా. మీరు తీసుకొచ్చినప్పుడు మీ ఉంటారు కదా ప్రాస్పెక్ట్స్, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళనేమో అప్లైనర్స్ అంటారు. సో మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత మీరు అక్కడ సెటిల్ అయిన తర్వాత
మీరు కింద ఉంటారు కదా, మీ కింద వస్తారు కదా, వాళ్ళే ప్రాస్పెక్ట్స్ అంటారు. సో ఇంటర్వ్యూ డన్ అయిన తర్వాత వాళ్ళు ప్రాస్పెక్ట్స్గానే ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళ కింద ఎవరైనా రాగానే వాళ్ళు అప్లైనర్స్ అవుతారు అనమాట. ఇది ఇలా జరుగుతుంది ప్రాసెస్. సో మీకైతే మనీ గురించి క్లారిటీ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ నేమ్ క్లారిటీ ఇచ్చాను. అండ్ కంపెనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేశాను మీకు. అసలు ఆ కంపెనీ ఎప్పుడు స్థాపించాడు, అసలు ఆ కంపెనీ యొక్క కంపెనీలో ఏమేమి ఉంటాయి, అసలు ఏం జరుగుతుంది ఆ కంపెనీలో అనేది కూడా నేను మీకు చెప్పాను. అసలు ఆ కంపెనీ దేని గురించి చెప్పాను కదా, గో ఫ్యాషన్ గురించి మిరాచి అని చెప్పేసి. సో అవి చెప్పాను కదా, ప్రొడక్ట్స్ మనం వేసుకునే క్లాత్స్. అండ్ అసలు ఇటు కూడా ఫేక్, ఇది ఫేక్ అయితే కాదు. ఎందుకంటే మీరే ఆలోచించండి, మీరు వేరే వాళ్ళకి వర్క్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, అర్థమైందా? సో ఆ వర్క్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మీ కింద ఒక బిజినెస్ పార్ట్నర్స్ అనేది గేదర్ చేసుకుంటున్నారు, అర్థమైందా? సో అంతే, మీరు అలా 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 ఎదిగిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. జాబ్స్ లేకుండా బయట చాలామంది గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి రావాలంటే రాదు కదా. సో అందుకని చెప్పేసి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని చెప్పేసి, సో గవర్నమెంట్ జాబ్కి వెళ్తే మా అయితే ఎంత వస్తాయి, మా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా 45,000-50,000 అని అనుకుంటారు. బట్ అది బెటర్, నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మేబీ ఏంటంటే బిజినెస్లో డెవలప్ అయితే ల్యాక్స్లో సంపాదించుకోవచ్చు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఫేక్ అనుకోవకండి. బట్ ఇదైతే మాత్రం ట్రూ, నిజం ఇది. ఓకే, ఏంటంటే ఇది మనకి మోసం చేయడం కాదు, ఏం కాదు. బట్ మీకు మనీ గురించి ముందర ఎందుకు చెప్పారంటే, వాళ్ళు మీరు క్లాసెస్ వింటే కానీ మీకు అర్థం కాదు. సో మనీ గురించి ముందే చెప్తే మనీ కట్టాలా అని మీరు లైట్ తీసుకుంటారు, అందుకని ముందరగానే చెప్పరు అనమాట. కాబట్టి చెప్పరు కాబట్టి మీరు ఫేక్ అయితే అనుకోవద్దు. సో ఒకవేళ మనీ కట్టిన తర్వాత రిటర్న్ ఇస్తారా మీకు ఇష్టం లేకపోతే అని అనుకుంటే, మేబీ 1 మంత్లో మీకు రిటర్న్ అనేది ఇస్తారు. మేబీ మీరు ఇప్పుడు 12 ఇంటర్వ్యూ డన్ అయితే మళ్ళీ 12 లోపు మీరు మనీ రిటర్న్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫేక్ ఎలా అవుతుంది? అండ్ అలాగే మీకు ఒకవేళ మనీ రిటర్న్ అయిపోయినా సరే మీరు ఎంతైతే పర్చేస్ చేశారో అంతకి మీకు మీ డ్రెస్సెస్ అంటే బట్టలు అనేవి మీకు వస్తాయి అనమాట. సో ఇది అయితే ఇంకా మీకు ఇంకెక్కడ ఫేక్ అనిపిస్తుంది కాదు కదా. సో మీరు ఏదైనా సరే ఇప్పుడు రిటర్న్ పెట్టుకునే పాలసీ కూడా ఉంటుందన్నమాట మనకు వచ్చిన బట్టలు. ఓకేనా? 1 మంత్ వరకు వాష్ చేసిన అంటే వాష్లో ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు. అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా కాకుండా. ఓకేనా? అంటే వాళ్ళు 7 days ఇలా టైం ఇస్తారు కదా. సో ఇది 1 monthలా ఉంటుంది. అండ్ మీ కింద శాలరీ కూడా మీ కింద వచ్చే వాళ్ళని బట్టి మీకు శాలరీ అనేది మీ ర్యాంక్ అండ్ అలాగే శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఒకసారి మీడియం అయితే ఆ లెవెల్ వేరుగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ గురించి చెప్పేశాను. అండ్ రూమ్ ఫుడ్ గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చేసాను, ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. టైమింగ్స్ కూడా చెప్పాను కదా. సో ఇది అనమాట ఆ కంపెనీ గురించి మొత్తం వివరణ చెప్పేశాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ సిస్టమ్స్ అనేది బేస్ చేసి ఉంటుందని చెప్పాను కదా. ఆ సిస్టమ్స్ గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో అది ఏంటంటే నేను నా ఫేస్తో కాకుండా సో మీకు నోట్స్ మీద మెన్షన్ చేసి నేను మీకు ఆ సిస్టమ్స్ ఏంటని కూడా చెప్తాను, వినండి. సో వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా? అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శేషు అఫీషియల్ 1, నేను కింద బయోలో ఇస్తాను. అండ్ ఫేస్బుక్లో పెట్టండి. మీరు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడితే నాది క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే 5,000 అబౌవ్ ఉన్నారు నా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి, నేను ఆ మెసేజ్లో చూస్తాను. లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి, ఓకేనా? మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత నేను మేబీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో అలా కలుగుతారు, ఓకేనా? సో మీరైతే విన్నారు కదా మొత్తం క్లారిటీగా. సో ఈ కంపెనీ అయితే IFFT మల్టీ ఎథనిక్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇదనమాట ఓవరాల్గా. సో దీంట్లో ఒకళ్ళు మోసం చేయడం లేదు, ఒక దగ్గర నుంచి లాక్కోవడం లేదు. ఇది అంతా అలా బిజినెస్ పరంగా జరుగుతూ ఉంటుంది, అందరికీ ఉపయోగపడేది అనమాట. ఓకే, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్తాను అన్నాను కదా 7 systems మీద. ఇప్పుడు నేను చెప్పింది యాస్టీస్ ఆ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పా, ఓకేనా? ఎక్కడ ఇంత కూడా మిస్టేక్ ఉండదు, ఓకేనా? ఇది కంపెనీ ఓవరాల్గా చూసుకుంటే, ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి, ఓకే? ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాక్ శేషు యూట్యూబ్ ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంకా వెయిట్ చేయండి, పార్ట్ 2 కూడా నేను ఆ సిస్టమ్స్ అనేవి కూడా నేను మీకు చెప్తాను. సో చాలామందికి సిస్టమ్స్ కష్టమేమో ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో ఆ సిస్టమ్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాక్ శేషు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ.